వివాహ భోజనానికి సంబంధించి ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయంట. సో నెక్స్ట్ టైం మనకు స్టార్టర్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏం మీరు ఇది ట్రై చేయలేదు. అది వెజ్, అది వెజిటేరియన్. ఓకే, వెజ్ ఏంటి సార్? అది పేరు మీరు? పాలకూర రోల్ అండి. పాలకూర రోల్ ఒకటి తీసుకోండి, డైరెక్ట్ తీసేసుకోండి. సో ఇది వచ్చేసరికి పాలకూర రోల్ అంట. ఇది మస్టర్డ్ చట్నీ సార్ ఇది? అవునండి, మస్టర్డ్ చట్నీ. ఇది మస్టర్డ్ చట్నీ అంట. డైరెక్ట్ డిప్ చేసుకోవచ్చు మీరు. మీ రెస్టారెంట్ లో మీరు ఏదైనా టేస్ట్ చెప్పకూడదు, నేను చెప్పాలి సార్. దీని లోపల ఏంటి సార్ స్టఫింగ్ ఏది ఉంది? దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పన్నీర్ ఉంటుంది, ఒకటి పాలకూరతో చేసి దాన్ని మొత్తం మిక్స్ స్పినాచ్ మొత్తం మ్యాచ్ చేసేసి దాంట్లో ఒక రోల్ లాగా చేస్తాం అనమాట. లోపల పైన ఏమో క్రంచింగ్ ఉంది, లోపల మొత్తం స్టఫింగ్ ఉంది కూడా సార్. స్టఫింగ్ ఉంటుంది. అండ్ రోల్ కూడా మీకు ప్రాపర్ రోల్ లాగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఇదిగా ఉండదు. అవును, చాలా బాగుంది సార్. ఇది దీనికన్నా నాకు గోల్కొండ కూడా బాగా చాలా బాగుంది. ఇది ఇన్నోవేటివ్ డిష్ అండి. మీకు ఒక పొటాటోని కట్ చేసి ఆయిల్లో వేసాం అనుకోండి, అది సాగి అయింది. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే పొటాటోని ముక్కను కట్ చేసి చిప్స్ లాగా చేసుకున్నామని చెప్పి ఆయిల్లో వేసారు అనుకోండి, అది సాగి. అవును, క్రిస్పీ అవ్వదు. అవును, సో ఇది క్రిస్పీ అయింది. క్రిస్పీ అవ్వాలని ఏం చేయాలి మరి? సీక్రెట్ అది. అదే సీక్రెట్. అలాగా. అంటే పైన ఏమన్నా బ్రెడ్ క్రమ్స్ కానీ సంథింగ్ ఏం వేయరండి. ఈ డైరెక్ట్ గా ఆలూనే. దానిపైన ఏంటంటే దానికి ఒక డిప్ చేస్తాం మేము. డిప్ చేసి దాన్ని చికెన్ దీనికి ఇలాగా అంటించేసి రెండింటిని కలిపి ఆ డిప్ లో వేస్తాము. డిప్ లో వేసి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీ సొంతగా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ అనేది? అవునండి. లేదా కొన్ని మామూలు బయట రెస్టారెంట్? లేదు. ఈ హైదరాబాద్ లో ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ మనం కాపీ కొట్టినాయి తప్ప ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరికేది, మనం తయారు చేసుకున్నది, మనం చేసుకున్నది. ఎగ్జాంపుల్ మీరు ఇది చూస్తున్నారు, దీని పేరు నెల్లూరు పెద్దారెడ్డి. మాక్టైల్ పేరు. అవును. సో దాన్ని ఆ పేరు పెట్టడానికి దాని రెసిపీకి అన్నిటికి ఒక ఏమంటారు లింకే ఉంటుంది. ఏంటి ఆ లింక్? సో ఒకటి ఏంటంటే మా మెనూ, లిక్కర్ మెనూ చూసారనుకోండి, మొత్తం మీకు పేర్లు కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి. అంటే పాతకాలం పేర్లా ఉంటాయి కాదు. మీరు చూపిస్తాను మీకు. లిక్కర్ మెనూ చూసిన తర్వాత మీరు మాట్లాడేది. అది ఓపెన్ చేయండి ఒకసారి. వివాహ భోజనంబు పేర్లు చదవండి. గచ్చిబౌలి దివాకర్. పేర్లు చూసారంటే ఎంత కొత్తగా ఉన్నాయి. గచ్చిబౌలి దివాకర్, నిక్కర్ నారాయణ అంట, జిగేల్ రాజా, లపాకి తుపాకి, పెళ్లికాని ప్రసాద్, ఖాన్ దాదా, లవంగం, కిల్విల్ పాండే, అల్వారాజు. మీకు పేరు చూడగానే ఫస్ట్ చేసిన పని ఏంటండి? మీరు నవ్వటం. సో కస్టమర్ కి ఏంటంటే బయట నుంచి రాగానే పేరు చూడగానే, ఆ పేరు చూడగానే ఒక ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది. వివాహ భోజనములో లెక్కర్ పేర్లు ఎంత భలే ఉన్నాయో. అంటే మన కింద దాని గురించి వివరించారు. మళ్ళీ గచ్చిబౌలి దివాకర్ అంటే డార్క్ రమ్ము, క్రాన్బెర్రీ జ్యూస్, జింజర్ అనేది ఐస్ క్రీమ్ మొత్తం. అంటే దాని గురించి వివరించు. పైన కూడా గచ్చిబౌలి దివాకర్ మందు పేరు చెప్పారు, దానికి సంబంధించిన కొత్త పేరు కూడా యాడ్ చేశారు. ఓకే, అన్ని అట్లా ఉన్నాయి. ఆణిముత్యము, సక్కుబాయి, పైలివాడు, మిలిటరీ బాబాయ్, తగ్గేది, గాల్సీను, ఎంసీ డోనాల్డ్స్, మూర్తి, దిల్ కుష్, శంకర్ దాదా, జంతర్ మంతర్. పేర్లు చూస్తా వస్తున్నారండి. ఎందుకు గుర్తురాట్లేదు? బ్రహ్మానందమే గుర్తొస్తారు, లేకపోతే అందరు బ్రహ్మానందమే. ఇక్కడ దాకా మొత్తం బ్రహ్మానందమే సార్. గచ్చిబౌలి దివాకర్ బ్రహ్మానందమే, నిక్కర్ నారాయణ బ్రహ్మానందమే, జిగేల్ రాజా బ్రహ్మానందమే. దీంట్లో ఏంటంటే మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం, ఎక్కువ. సో ఆయన పేర్లతో అంటే మనకి ఎలా ఉంటదంటే అండి, ఒక సంతోషం కలగాలి అంటే బ్రహ్మానందం గారు అనే కాదు, 2 విషయాలు ఉంటాయండి. ఒకటి ఒక పాట, దాని తర్వాత ఒక మూవీలో ఏంటంటే ఒక కామెడీ సీన్ చూడగానే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గుర్తొచ్చేది మాత్రం బ్రహ్మానందం గారు. డెఫినెట్ గా ఆయన ప్రతి ఒక్క దాంట్లో అండి, యూ సీ ఎనీవేర్, ఒక మీమ్ లో గానీ ఏది చేసినా గానీ నవ్వు అనేది ఆయన పేరు చెప్పగానే వస్తుంది. సో అలాగా ఆయన పేరు చెప్పగానే ఫస్ట్ బయట మనకి గెస్ట్లు ఎండలోంచి వస్తారు, వచ్చి కూర్చున్న తర్వాత ఏంటండి వాళ్ళకి మెనూ చూడగానే ఫస్ట్ సంతోషంగా ఆహ్లాదకరంగా నవ్వుకుంటారు. దాని తర్వాత మా దగ్గర బయట చుట్టూరు పాటలు ప్లే అవుతా ఉంటాయి. మన ఇళయరాజా గారి పాటలు, పాటలు ప్లే అవుతా ఉంటాయి. అది నవ్వుకొని ఆ పాటలు వింటాని, అరే ఇది బాగుంది, ఇది ఆర్డర్ చేద్దాం అని చెప్పి. సో డిష్ ఆర్డర్ చేసి అది మంచిగా సిప్ చేసుకుంటా కూర్చొని. అసలు మీ ఆలోచనలు అయితే నెక్స్ట్ లెవెల్ సార్. ఇప్పుడు దాకా ఏమనుకున్నా మెనూ కార్డ్ చూడడం కానీ నెక్స్ట్ లెవెల్ అంతా. అసలు అల్వారాజా, ఆణిముత్యం, సక్కుబాయి, పైలివాడు, మిలిటరీ బాబాయ్, తగ్గేది, ఈ పేర్లన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? అంటే అన్ని కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దగ్గర 15 years ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను.
నా షెఫ్ ఉన్నారు, అమిత్ గారు ఆయన ఉన్నారు ఎప్పటి నుంచో. మా డాడీ కూడా షెఫే. మా డాడీ షెఫ్ 30 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఒక ఇన్నోవేటివ్ గా ఏం పెట్టాలి అనుకుని ఆలోచించాలి అనుకుంటే దాని వెనకాల ఒక రీసెర్చ్ ఉంటుంది. సపోజ్ ఇది తయారు చేయాలి అనుకున్నప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి ఈ పేరు పెట్టాలి అనుకున్నప్పుడు వెంటనే గుర్తుండిపోద్ది. చాలా మంది జనాలకి ఏంటంటే మోక్టైల్ చెప్పమంటే చెప్పలేదు చెప్పండి దాని పేరు. సో ఇలా మీరు సింపుల్ గా నెల్లూరు పెద్దారెడ్డి అన్నారు కాబట్టి రిజిస్టర్ అయిపోద్ది అంటే నా నేమ్. ఇప్పుడు మనము ఒక పబ్ కో దానికో వెళ్తాం. సో వాళ్ళు ఇప్పుడు కొంతమంది తాగుతారు, తాగని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక మాక్టైల్ చెప్పుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. సో ఈ పేర్లు చూడగానే అరే ఈ పేరు ఏదో విచిత్రంగా ఉంది, దీంట్లో ఏముంది అని చెప్పి చదువుతారు. అందుకని చెప్తే మేము మెనూ కార్డులు కూడా QR కోడ్స్ అన్ని రెస్టారెంట్ లో ఉన్నాయి, కానీ మెనూ కార్డ్ అనేది కంపల్సరీగా గెస్ట్ కి ఇచ్చి గెస్ట్ ని చూడమంటారు. అరే వాళ్ళు చూస్తేనే తెలుస్తారు కాబట్టి చూసి తెలుసుకుని ఓకే ఈ పేరు బాగుంది, దీన్ని ఎలాగ ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక నలుగురు కూర్చోంటే నలుగురు 4 డిఫరెంట్ మాక్టైల్స్ ఆర్డర్ ఇచ్చి అందరు సిప్ చేసి ఓకే ఇది బాగుంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో అది ఉంది అని చెప్పి అలా తెలుసుకుంటారు. అలాగే అసలుకి నెక్స్ట్ లెవెల్ సార్ మీది బార్ మెనూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చాక మనం మెయిన్ కోర్స్కి వెళ్దాం సార్. సో మెయిన్ కోర్స్ వెజ్ నాన్ వెజ్ స్టార్ట్? నాకైతే నాన్ వెజ్ సార్, ఎందుకంటే మేము సో నాన్ వెజ్ అయితే మనం తినేద్దాం. సో ఇదేంటి సార్ నాన్ వెజ్ ఇది? దాని పేరు పచ్చిమిరపకాయ కోడి పులావ్. పచ్చిమిరపకాయ కోడి పులావ్. అవును. ఓకే, దీంట్లో ఏమన్నా పచ్చిమిరపకాయ సంబంధించింది ఉంటుందా? పైన మొత్తం హాట్నెస్ మొత్తం అదే ఉంటదా? తిన్నాక మీరే చెప్తారు. అంత ఘాటుగా ఉంటదా? ఘాటుగా ఉండదండి, అంటే ఆ కలర్ తో ఉంటుంది కాబట్టి మీకు పచ్చిమిరపకాయ అని చెప్పాను. గుడ్డు సారిగా అమ్మో నేను మీరు మా దగ్గర గుడ్డు చూస్తే కూడా ఆయిల్ లో బాయిల్ తెల్లగా ఉండదు. ఇప్పుడు మన ఊర్లోని మా ఇంట్లో మామూలుగా ఇది ఏం చేస్తామంటే బాయిల్ చేసిన తర్వాత మనము మళ్ళీ పాన్ లో వేసి ఆయిల్ లో వేసి బాయిల్ చేస్తే ఇది మన ఆంధ్ర టైప్ లో ఉండే గుడ్డు. మన ఇంట్లో వండుకునేప్పుడు సేమ్ ఇలానే వస్తాం, ఫుడ్ లాగా ఉంది ఇక్కడ. అందుకని చెప్పి ఇది చేస్తాం. పచ్చిమిరపకాయ పులావ్, కోడి పులావ్. పచ్చిమిరపకాయ కోడి పులావ్ అంటే జాజిపత్రి. ఈ ఆకు చూసి ఆందోళన సార్ నేను నిజం ఏ రెస్టారెంట్ లో కూడా ఇంతవరకు చాలా రెస్టారెంట్ కి వెళ్తా ఉంటాం ఫుడ్ సంబంధించి, ఇంతవరకు ఈ ఆకు చూడటం చాలా రేర్. ఇప్పుడు కనపడింది జాజిపత్రి. సో టేస్ట్ చేద్దాం సార్. రెండు మిక్స్ చేసుకుని ట్రై చేయండి. ఇది కూడా మీ సొంతమైన ఇది కూడా? అవునండి. దీన్ని చికెన్ కూడా మనం కబాబ్ చేస్తాం, రెగ్యులర్ గా చేయకుండా కబాబ్ చేసి దాంట్లో మళ్ళీ గ్రీన్ పేస్ట్ తోని మన పాలకూర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చేసి దాన్ని చేసి పైన టాపింగ్ చేసి దీంట్లో పాలకూర స్పినాచ్ చేస్తారు దీంట్లో కూడా. ఇది వన్ ఆఫ్ రెస్టారెంట్ నాకు చాలా ఇష్టమైన డిష్. మీకు ఫేవరెట్ డిష్? అవునండి. రెస్టారెంట్ లో బాగా ఫేమస్ డిష్ ఏంటి సార్? చాలా ఉన్నాయండి, చెప్పండి. బాగా మంచిగా షేర్ అయ్యేది అంటే మీకు స్టార్టర్ లో చెప్పాలా మెయిన్ కోర్స్ లో చెప్పాలా? మెయిన్ కోర్స్ చెప్పండి. మెయిన్ కోర్స్ లో వచ్చేసి నెల్లూరు మాంసం పులావ్ అని ఉంటుందండి మన దగ్గర. ఓకే, అద్దరిపోద్ది. ఇంకొకటి చికెన్ లో వచ్చేసి చిట్టి ముత్యాల కోడి పులావ్ అని ఉంటది. మనకి జీరా సాంబార్ రైస్ అని మన చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది, చిన్న రైస్ ఉంటుంది, అది కూడా అసలు హెవెన్. అంటే నేనే మామూలుగా ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటే రెస్టారెంట్ మా వాళ్ళకి ఫోన్ చేసి అరే ఒక చిన్న బాక్స్ లో చిట్టి ముత్యాల రైస్, అన్నము, అదే కోడి పులావ్, ఒక దాంట్లో నెల్లూరు మాంసం పులావ్ 2 ప్యాక్ చేసి ఇచ్చేసి అనుకుని కూర్చొని నేను నా వైఫ్ మంచిగా 1 o'clock ఆ టైంకి అలా రైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ తింటే అతను ఒక స్పూన్ తింటే మెల్లంగా రైడ్కి వెళ్తాం. అదే వేరే దగ్గర దమ్ బిర్యానీ తింటే ఆ వాటర్ ఇవన్నీ నా వల్ల కాదు. సో అందుకని చెప్పి మన దగ్గర మంచిగా నెయ్యి వేసి స్వచ్ఛమైన నెయ్యి వేసి చేస్తాము. ఓకే, గీ కూడా మనకి లోకల్ మన పల్లెటూరు చెప్పిస్తారా? లేదండి, నెయ్యి మనం ఇక్కడ లోకల్ గానే తీసుకుంటాము. మనకి తెలిసిన ఒక వెండర్ ఉన్నారు, ఆయన దగ్గర ఒక హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ఫేమస్ వెండర్. 50-60 years నుంచి వాళ్ళు నెయ్యి కాస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో మనకు తెలిసిన ఫ్యామిలీ. సో వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం అంటే వాడే దానికి తెప్పించుకుంటాము. మనం నెయ్యి కూడా అమ్ముతాము. నెయ్యి అమ్మేదానికి మన వాళ్ళు మీగర్ తీసుకొని వచ్చి మీగర్తో మనమే నెయ్యి కాసి బోట్లో వేసి తీసుకుని వెళ్తారు. మా దగ్గర ఓన్లీ నెయ్యి తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, ఎక్కడెక్కడి నుంచో నాకే ఫోన్లు చేస్తారు, అన్న వదలట్లేదు సార్ అన్ని ప్లేస్ పెడుతున్నారు. అంటే మేము టేబుల్ పైన నెయ్యి కూడా పెడతాం కదా మర్చిపోయా జాడి. అవునండి, చిన్న జాడి చూస్తున్నాం మనం ఇంట్లో ఉంటాయి, మనం పచ్చళ్ళు వేసుకోవడం ఏమన్నా స్టోర్ అంటే లాంగ్ టర్మ్ స్టోర్ చేసుకోవడానికి మనం జాడీలు వాడతాం. అవునండి, మీరు ఎందుకు జాడీ పెట్టారు? సో ఇది జైపూర్ నుంచి తెప్పించుకున్నామండి మనము. సో దీన్ని ఒక డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి ఏం చేసుకోవాలి అని చెప్పి చేసాము. దీంట్లో మీరు చూస్తే ఇది మన దగ్గర ఈ మెయిన్ కోర్సే కాకుండా మన దగ్గర థాలీస్ ఉంటాయి. ఓకే,
మనం భోజనం అంటాము. లంచ్ లో ఉంటది లైక్ 12 నుంచి 2:33 వరకు ఉంటుంది. ఒకటి రాజుగారి భోజనం అంటాము. దాంట్లో 5 రకాల నాన్ వెజిటేరియన్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, ఎగ్ ఇస్తాము. అలాగే వివాహ భోజనం వెజిటేరియన్ భోజనం అని చెప్పాను. దాంట్లో మొత్తం వెజిటేరియన్ ఫుల్ కోర్స్ ఇస్తాం. సో దాని గురించి అని చెప్పి ఇది పెడతాం అనమాట. ఇప్పుడు ఉన్న దాంట్లోనే కాకుండా ఇప్పుడు జనాలు కస్టమర్స్ వచ్చినప్పుడు ఇది మీరు బయట కూడా దొరకదు. ఇది అవిసెల పొడి అంటారు. అంటే అవిసెలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం అనమాట. ఇది చాలా గుడ్ ఫర్ డైజెషన్. ఓకే. మామూలుగా మీకు కారపొడి ఎలా పెడతారంటే పల్లి పొడి అయ్యో పెడతారు కదా, ఇది కాదు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఇది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనం ఏమంటామంటే దీన్ని అవిసెల పొడి అంటాం. అవిసెల పొడి. అవును, అవిసెలు అంటాం కదా. సో ఇది అవిసెల పొడి. ఇది వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఓకే. ఇంకొకటి ఇది అన్ని పొడిలే ఉన్నాయి దీంట్లో. పచ్చల పొడి ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది బ్లాక్ కలర్ లో ఉంది చూసారా, ఇది గడ్డి నువ్వుల పొడి. సో గడ్డి బ్లాక్ సెసమి అంటాము. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఈ రెండు ఏంటంటే మన దగ్గరకు వచ్చి తిన్నా వాళ్ళు పౌడర్ కంపల్సరీగా తీసుకెళ్తారు. ఏ పార్సల్ పెడతారు? కొంచెం పార్సల్ కాదు, మనం విసెల్ 250 grams బాక్సెస్ అమ్ముతాం. ఇక్కడ కూడా మన దగ్గర అమ్ముతాము. సో దాంట్లో నుంచి తీసుకొని వెళ్తారు. బట్ దిస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. మీకు డైజెషనే కాదు, మీకు గ్యాస్ బ్లోటింగ్ ఇవన్నీ ఉన్నా కూడా చేస్తారు. ఇవి వచ్చేసి ఇంకా కనవై రెండు వచ్చేసి మనకి ఒకటి గోంగూర పచ్చడి, ఒకటి నిమ్మకాయ పచ్చడి. సారీ, నిమ్మకాయ పచ్చడి ప్లస్ ఇది నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో తినడానికి. ఇది వచ్చేసి ఆవకాయ. ఆవకాయ. సో ఎవరికి ఏది కావాలనుకుంటారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెస్టారెంట్ వచ్చిన తర్వాత ఆనాటి రోజులు గుర్తొచ్చాను. అవునా? సీరియస్ సార్. అప్పట్లో రోజులు ఎలా ఉంటాయో ఇంట్లో స్టోర్ చేసుకున్న పచ్చళ్ళు గానీ, పైన దూలాలతో అంబియన్స్ మొత్తం, అంటే ఆ పాత్రలు కూడా మన ఇంట్లో పెట్టుకుంటాం, రాగి పాత్రలు. సో ఆ మోడల్ అరేంజ్ చేసుకోవడం కానీ, ఆ ఊయిలా 150 years అంటే మామూలు విషయం కాదు. 140 మామూలు విషయం కాదు. అప్పటి నుంచి మీరు ఇప్పుడు దాన్ని ఆక్షన్ లో కొన్నారంటే ఒప్పుకోవచ్చు. అదంతా అంటే 140 years అంటే బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉంది. అవును, అంటే అప్పటి నుంచే ఉన్న చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా నా సైడ్ వెళ్తే మీరు ఊర్లోకి, నేను మన చెన్నై వెళ్ళాను ఒకసారి చూద్దాము అని చెప్పి. ఆ రోడ్లు అన్ని కూడా అక్కడి నుంచి మనం కొన్ని తీసుకొని వచ్చాం. మన రెస్టారెంట్ అక్కడ ఉంది కాబట్టి అవన్నీ కూడా అక్కడ చాలా ఉన్నాయండి. అంటే మన ఆంధ్రానే కాదు, చెన్నైలో అంటే వాళ్ళు అప్పటి నుంచి ఆ రాజులు అవన్నీ వాళ్ళు ఉన్నాయి కదా. సో అలానే ఇప్పుడు కొన్ని ప్రిజర్వ్ చేసుకున్నారు, కొన్ని అమ్ముతా ఉంటారు. సో అలా ఓల్డ్ కలెక్షన్స్ ఉంటే చాలా మంచిది. డెఫినెట్ గా సార్. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం దాని గురించి. ఇప్పుడు పొద్దున్న గెస్ట్లు వచ్చినా సరే, ఇప్పుడు 150 years బ్యాక్ రాని ఊయలు అంటే ఎంత ఊరికి భలే ఉందని వాళ్ళకి ఇది ఎందుకు చేసి ఉంటది. దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం కానీ, లేకపోతే ఫోటోలు దిగడం కానీ అట్లా. చాలా మందికి తెలియదు. కూర్చున్న తర్వాత నేనే చెప్తాను, సార్ ఇది యాంటిక్, ఇది జస్ట్ చూస్తాను పెట్టాము, కొంచెం కూర్చోకండి నేను చెప్పాను, బ్రతిమలాడుకుంటాం. కానీ అందరినీ ఆపలేం కాబట్టి కంపల్సరీగా కూర్చుంటారు జనాలు.